అండ్ ఇంకా జస్ట్ ఐటీ జాబ్ వస్తే చాలా అనుకుంటున్నారా? 2026 లో మన కెరీర్ పాత్ చాలా ఇంపార్టెంట్. మనం మాక్సిమం ఎర్నింగ్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వాలి అంటే హైయెస్ట్ పేయింగ్ డొమైన్స్ ని వై దే ఆర్ పేయింగ్ సో మచ్ అనేది మనం తెలుసుకోవాలి. సో మీ కెరీర్ కి రైట్ డైరెక్షన్ చూస్ చేసుకోవడానికి టాప్ 7 హైయెస్ట్ పేయింగ్ ఐటీ డొమైన్స్ ని ర్యాంక్డ్ గా ఇప్పుడు మనకి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మేము సార్ట్ అవుట్ అయితే చేసాం. ఆ ప్రాక్టికల్స్ ఇన్సైట్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియో కంటెంట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ will give us a lot of motivation to do more and more good videos. ఫస్ట్ అయితే అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. భయ్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కి రీసెంట్ గా మేము ఐఐటి కాన్పూర్ కి వెళ్ళాం కదా, అక్కడ వచ్చిన టాప్ ప్యాకేజెస్ అన్ని కూడా ఎంఎల్ ఇంజనీర్స్ కి వచ్చాయి అనమాట. మన ఫేవరెట్ టాపిక్ ఇది అండ్ ద రీజన్ కూడా ఉంది దీనికి. బిజినెస్ అన్ని కూడా ఏఐ యూజ్ చేసి రిపిటేటివ్ వర్క్ ని ఆటోమేట్ చేస్తున్నారు. స్మార్టర్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తున్నారు. ఇక ఏఐ ఆర్కిటెక్ట్స్ ఎంఎల్ ఇంజనీర్స్ కి మార్కెట్ లో డిమాండ్ అందుకే చాలా చాలా పెరిగిపోయింది. సాలరీస్ కూడా ప్రీమియం లెవెల్ లో ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కి 50 lakhs per annum ఇస్తున్నారు. ఐఐటీస్ ఎన్ఐటీస్ లో చదివిన వాళ్ళకైతే కోట్లలో ఆఫర్ అనేది ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, సార్ నేను జస్ట్ ఫ్రెషర్ ని, లేకపోతే నేను ఇంకా ఐటీలో రీసెంట్ గానే జాయిన్ అయ్యా, మరి అలాంటి వాడిని నేను ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఇంజనీర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవగలను క్వశ్చన్ మీకు వస్తుంది. ఆబ్వియస్, అది రాకపోతే డౌట్ పడాలి. సో ఎలా అంటే మన కెరీర్ ట్రాజెక్టరీలో ఇది ఒక అల్టిమేట్ గోల్ కింద పెట్టుకోవాలి. ఏ ఇంజనీర్ లేకపోతే ఎంఎల్ ఇంజనీర్ వెంటనే అయిపోయి అవడం అనట్లేదు. మనకి మనం చేయాల్సింది ఏంటంటే మన అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద పాత్స్ వీ నీడ్ టు క్రాక్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ నేను ఎలాగోలా స్టార్ట్ చేయాలి. ఒక జాబ్ అంటూ తెచ్చుకున్న తర్వాత 1-2 years తర్వాత అటువైపుగా మనం అడుగులు వేయాలి. అంటే నేను ఇప్పుడు జస్ట్ 1 చెప్పాను మీకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మాత్రమే చెప్పా. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 6 డొమైన్స్ ఉన్నాయి. వాటి అన్నిటి గురించి కూడా చెప్తా. బట్ ప్రతి దానికి కూడా మీరేమి రేపు పొద్దున్న లేవగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అయితే అయిపోరు. ముందైతే ఒక జాబ్ తెచ్చుకుని తద్వారా మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మీరు ఈ సైడ్ కి వెళ్ళాలి అని నేను చెప్పాలనుకుంటున్నా. సెకండ్ థింగ్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్. నెంబర్ 2 లో పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ వచ్చేసింది. ఎందుకంటే ప్రతి సర్వీసెస్ కూడా ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాయి. సో ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ లాంటివి టాప్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్పర్టైజ్ చాలా చాలా వాల్యుబుల్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు కంపెనీస్ లో. క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటి అంటే స్కేలబుల్ అండ్ రిలయబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిజైన్ చేసే ప్రొఫెషనల్స్ ని క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అంటాం. వాళ్ళ సీనియర్ రోల్స్ కి 16-25 LPA వరకు ప్యాకేజ్ అనేది కామన్ గా తీసుకుంటూ ఉంటారు. ప్రతి స్టార్ట్అప్, ప్రతి ఎంటర్ప్రైజ్ కి క్లౌడ్ స్కిల్స్ అనేవి కామన్ అయిపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్స్ కి క్లౌడ్ ఎందుకు భయ్యా అని మీరు అనుకుంటే కూడా ఈ మధ్య కాలంలో ఫుల్ స్టాక్ అనేది మీరు నేర్చుకుంటూ ఉంటారు. జావానో, పైథానో, .NET ఏదో ఒక ఫుల్ స్టాక్, మెన్ స్టాక్ ఏదో ఒకటి నేర్చుకుంటారు. కానీ ప్రతి చోట డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మీకు క్లౌడ్ బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి. అంత ఇంపార్టెంట్ అయిపోయింది క్లౌడ్ అనేది. ఏదో నేను నేర్చుకుంటాను వస్తది అన్నట్టయితే కాదు. జస్ట్ ఫ్రెషర్స్ అయినప్పటికీ డిప్లాయ్మెంట్ గురించి రావాలి. అదే క్లౌడ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే క్లౌడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్ళి మెల్లిగా క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనే రోల్ గనక మీరు క్రాక్ చేస్తే ఫ్యూచర్ ప్రూఫ్ అండ్ మంచి కెరీర్ అయితే మీరు క్రాక్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. థర్డ్ పొజిషన్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఎందుకు ఉన్నారు అంటే మనకి డిజిటల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి, డేటాని సేఫ్ గా పెట్టి సైబర్ థ్రెట్స్ ని ప్రివెంట్ చేయడంలో ఈ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనమాట. ఈ ఫీల్డ్ లో డిమాండ్ అనేది క్వైట్ డ్రాస్టిక్ గా పెరుగుతుంది అండ్ వెల్ కాంపెన్సేటెడ్ టిపికల్ సాలరీ కూడా 12 lakhs to 14 lakhs వరకు ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో ఒక సింగిల్ సెక్యూరిటీ బ్రీచ్ ని ప్రివెంట్ చేయడంలో సక్సెస్ అయితే వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉంటున్నాయి. ఈవెన్ గోల్డ్ మెడల్స్ లాగా, లేకపోతే కొన్ని కంపెనీస్ లో అయితే కార్లు ఇస్తూ ఉంటారు అబ్రాడ్ లో. సో అంత డిమాండ్ రోల్ అనమాట ఇది. సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్ చాలా చాలా గ్రోత్ ఉంది. కరెంట్లీ అయితే మార్కెట్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఎందుకు అంత స్ట్రాంగ్ గా లేదు అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి బాగుంది. 2 to 3 years 4 years ఎక్స్పీరియన్స్ పీపుల్ గా ఉంది. కానీ ఫ్రెషర్స్ కి త్రూ ఇంటర్న్షిప్ వాళ్ళు ఈ రోల్స్ అనేవి క్రాక్ చేయగలరు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. తర్వాత వచ్చే ఫోర్త్ ఇది డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా ఇంజనీర్. బిగ్ డేటా అసలు డేటా గురించి మాట్లాడుతున్నాం అంటే మొత్తం కూడా డేటా సైన్స్, డేటా ఇంజనీర్, డేటా రోల్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నదంతా డేటా. ఆ డేటాను యూజ్ చేసి నువ్వు ఏ రకంగా బిజినెస్ చేయగలవు అనేది ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా చేస్తున్న పని. మనము డైలీ ప్రొడ్యూస్ చేస్తున్న మ్యాసివ్ డేటాను అనలైజ్ చేసి వాల్యుబుల్ అండ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ తీసుకున్న వాళ్ళ
డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో డేటా సైంటిస్ట్, బిగ్ డేటా ఇంజనీర్స్ కి సాలరీస్ 15 lakhs to 23 lakhs వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోల్స్ కి స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ అన్ని కలిపి ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్స్ ఉంటే డేటా అనలిస్ట్ తో స్టార్ట్ చేయాలి. ఎవరైనా కూడా ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే జస్ట్ నేర్చుకుంటే అవ్వరు. ఈవెన్ డేటా సైంటిస్ట్ కోర్సు నేర్చుకున్నప్పటికీ మీరు ఫస్ట్ పొజిషన్ అయితే డేటా అనలిస్ట్. ఒక డేటాను తీసుకొని దాన్ని క్లీన్ చేసి దాన్ని అనలైజ్ ఎలా చేయాలి అనేది మీ రోల్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు. అండ్ అల్టిమేట్ గా ఇప్పుడు ప్యాకేజెస్ 30 LP వరకు ఉన్నాయి డేటా సైన్స్, బిగ్ డేటా ఇంజనీర్స్ కి. సో ఇది మీరు డేటా సైడ్ చూస్ చేసుకోవాలంటే ఇది. ఫిఫ్త్ వచ్చేసి బ్లాక్ చైన్. ఇప్పుడు అంటే తక్కువ కానీ ఫ్యూచర్ మొత్తం బ్లాక్ చైన్. ఈ ఫీల్డ్ లో మాత్రమే క్రిప్టో కరెన్సీ కాకుండా సప్లై చైన్, ఫైనాన్స్, గవర్నెన్స్ లాంటి ఏరియాస్ లో కూడా బ్లాక్ చైన్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. సో నీష్ ఎక్స్పర్టైజ్ ఉన్న బ్లాక్ చైన్ డెవలపర్స్ కి 5 lakhs to 23 lakhs వరకు ప్యాకేజ్ ప్రీమియం గా ఆఫర్ చేస్తున్నారు. ఈ సెక్టర్ లో గ్రోత్ ర్యాపిడ్ గా ఉంటది ఫ్యూచర్ లో. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే కొన్ని స్టార్ట్అప్స్ మాత్రం దీని మీద ఎక్కువ టైం అండ్ మనీ R&D మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రజెంట్ దీనికి రోల్స్ కి జాబ్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఫ్యూచర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ 6th and 7th లో మనం IoT సొల్యూషన్స్ అండ్ UI/UX డిజైన్స్ గురించి మాట్లాడతాం. UI/UX డిజైన్ ఇవన్నీ అయిపోయినాయి కదా భయ్యా అని మీరు అడగచ్చు. దాని గురించి నేను చెప్తా. IoT ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఇది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ని కలిపి ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ డిజైన్ చేయడంలో స్పెషలిస్ట్ కి 9 lakhs to 34 lakhs వరకు ప్యాకేజ్ ఉంటాయి అనమాట. ఇక UI/UX డిజైన్ కూడా పెరుగుతుంది. యూజర్ సెంటర్డ్, ఈజీ టు యూజ్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అయినా. సో ఈ స్కిల్ నేర్చుకోవాలి అంటే బయట మార్కెట్ లో కోర్సు నేర్చుకుంటే సరిపోతుంది కానీ దానికి సంబంధించి ఒక థాట్ ప్రాసెస్ మీకు కూడా ఉండాలి. ఒక డిజైన్ లుక్ అండ్ ఫీల్ అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మనం ఆలోచించగలగాలి. యూజర్ మీద ఒక ఎంపతి అనేది మనకు ఉండగలగాలి. అప్పుడు మాత్రమే ఈ రోల్ కి మనము ఎక్సెల్ అవ్వగలం అనమాట. ఇక్కడ మనకి 7 to 13 lakhs ప్యాకేజ్ వరకు కన్సిస్టెంట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియాస్ లో ఎక్స్పర్టైజ్ పొందడం కెరీర్ కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ సీక్రెట్ ఏంటి అంటే మీరు చూసిన అన్ని డొమైన్స్, అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ తో స్ట్రాంగ్ గా లింక్డ్ అయి ఉన్నాయి. మీ ఫైనల్ చాయిస్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి అంటే మీ ఆప్టిట్యూడ్ అండ్ ప్యాషన్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. దాంట్లో ఎంట్రీ లెవెల్ రోల్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా మీ అల్టిమేట్ గోల్ ని మీరు అచీవ్ చేయడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 years ఆఫ్ యువర్ కెరీర్ అనమాట. సో ఆ 4 to 5 years పాటు మనం వేసే ప్రతి స్టెప్ కూడా అల్టిమేట్ గోల్ ని రీచ్ అయ్యేదానికి చేసే స్టెప్స్ లాగే ఉండాలన్నమాట. సో ఇలా గనక మనము గ్రూమ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఎక్సెల్ అయితే అవ్వగలం. సో ఈ హైపింగ్ ఫీల్డ్స్ లో కెరీర్ చూస్ చేసేటప్పుడు సాలరీస్ మాత్రమే కాదు, మీరు కెరీర్ లాంగివిటీ అండ్ కాన్స్టెంట్ ఇన్నోవేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆల్వేస్ క్యూరియస్ గా ఉండాలి, ప్రొయాక్టివ్ గా అప్రోచ్ అవ్వాలి అండ్ ఇప్పటి నుంచి అప్ స్కిల్లింగ్ స్టార్ట్ చేయాలి. ఈ మైండ్ సెట్ తో మీ కెరీర్ సస్టైనబుల్ అండ్ సక్సెస్ఫుల్ గా ఉండడం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో, ఇంకా మంచి వీడియోతో నేను మీ ముందరికి అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.